డీటెయిల్స్ చూస్తే రాజమండ్రి కల్తీపాల ఘటనలో మృతుల సంఖ్య 8కి చేరింది. అధికారికంగా 7గురే చనిపోయినట్లు ప్రభుత్వం ప్రకటించింది. కిమ్స్ లో చికిత్స పొందుతూ జి సూర్యారావు అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. మృతుడు రాజమండ్రిలోని చౌడేశ్వరి నగర్ వాసిగా గుర్తించారు. మరో 13 మంది కల్తీపాల బాధితులు ఇంకా వెంటిలేటర్లపైనే చికిత్స పొందుతున్నారు. అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా కరెస్పాండెంట్ హరీష్ ఫోన్ లైన్ ద్వారా జాయిన్ అవుతున్నారు. హరీష్, చెప్పండి. రాజమండ్రి కల్తీపాల ఘటనకు సంబంధించి మృతుల సంఖ్య అయితే 8 పెరిగిందని చెప్పొచ్చు. కనకరత్నం అనే మహిళ ఈ మొత్తం ఘటనలో ముందే చనిపోయినా సరే అధికారికంగా ప్రభుత్వం మాత్రం లెక్కలో తీసుకోలేదు. ప్రస్తుతం అయితే రాజమండ్రిలో నిన్నటి వరకు 20 మంది ఆసుపత్రిలో ఉన్నారు. మొత్తం ఈ సంఘటనకు సంబంధించి బాధితులు అందులో 13 మంది చికిత్స పొందుతుండేవారు. 7 అయితే ఇప్పుడు మృతి చెందారు. ఇందులో 11 మంది మళ్ళీ వెంటిలేటర్ మీద ఉన్నారు. 11 మంది పరిస్థితి కూడా చాలా విషమంగానే ఉందని చెప్తున్నారు. రోజుకు ఒక్కొక్కరిగా మృతి చెందుతున్నారు. ఇప్పటికీ ఈ ఘటనకు సంబంధించి 7 ముందే చనిపోయారు. ప్రస్తుతం అయితే ఈ వాళ్ళు జి సూర్యారావు 80 years ఆయనకి కొద్దిసేపటి క్రితమే ఆయన కూడా మృతి చెందినట్టు అధికారికంగా అయితే ప్రకటించారు. గడిచిన కొన్ని రోజులుగా ఇదే పరిస్థితి రాజమండ్రిలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి, ప్రైవేట్ ఆసుపత్రి అన్నింటిలో కొనసాగుతుంది. బాధితులు అయితే కల్తీపాల ఘటన బాధితుల్ని ఎయిమ్స్ ఆసుపత్రి, డెల్టా ఆసుపత్రి, రెయిన్బో ఆసుపత్రిలో చిన్నపిల్లలు పెట్టి వైద్యం అందిస్తున్నారని చెప్తున్నారు. ఇన్ని రోజులు గడిచినా సరే దాదాపు 12-13 రోజులు గడిచి ఈ ఘటనకు సంబంధించిన ల్యాబ్ రిపోర్ట్ ఎంతవరకు అధికారులు స్పష్టం చేయలేదు. అసలు ఈ కల్తీపాలకు సంబంధించి ఇథిలిన్ గ్లైకాల్ కలిసిందని దానికి యాంటీడోట్ తీసుకొచ్చామని చెప్పిన అధికారులు ఇప్పటిదాకా యాంటీడోట్ ఎందుకు వాడలేదో కూడా స్పష్టం చేయలేకపోయారు. అసలు ఇందులో ఏం కలిసిందో ల్యాబ్ రిపోర్ట్ లో తెలిస్తేనే దానికి తగ్గట్టు చికిత్స చేసే అవకాశం ఉందని అనేక సార్లు చెబుతున్నా సరే దాన్ని పట్టించుకునే పరిస్థితి కూడా ఇప్పటివరకు కనబట్టలేదు. ల్యాబ్ రిపోర్ట్ ఎందుకు రాలేదనే విషయాన్ని కూడా అధికారులు స్పష్టం చేయలేదు. గ్రేసి ప్రస్తుతం అయితే వాళ్ళ పరిస్థితి కూడా మీ విషమంగా ఉంది. నిన్న సూర్యనారాయణ అనే వ్యక్తి చనిపోయారు. ఇవాళ సూర్యారావు ప్రాణాలు విడిచారు. దీంతో బాధితులంతా తీవ్ర ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికీ చౌడేశ్వరి నగర్, స్వరూప్ నగర్ సంబంధించి 8 మంది చనిపోయినట్టు నిర్ధారణ జరిగింది. అంటే ఇంకా మరో 13 మంది కల్తీపాల బాధితులు కూడా ఇంకా వెంటిలేటర్ పైనే చికిత్స పొందుతున్నట్టు తెలుస్తోంది హరీష్ మనకి. అంటే మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందా? అసలు వారి పరిస్థితి ఎలా ఉంది? వాళ్ళ పరిస్థితి కూడా ఎవరైతే 13 మంది ఉన్నారో అందులో 11 మందిని వెంటిలేటర్ మీద ఉంచి చికిత్స అందిస్తున్నారు. వెంటిలేటర్ డయాలసిస్ అని. ఈ మొత్తం వ్యవహారంలో రీనల్ ఫంక్షన్ ఏదైతే ఫెయిల్యూర్ జరిగిందో దానికి సంబంధించిన ట్రీట్మెంట్ చేస్తున్నామని అధికారులు చెప్తున్నారు. వైద్య సిబ్బంది అయితే చెప్తున్నారు. ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తున్నాం. అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ వెళ్లి చూపిస్తున్నారు. మేము అండగా ఉంటున్నాం. ఏదైతే ప్రభుత్వ ఆసుపత్రిలో వారికి జరుగుతున్న చికిత్సకు సంబంధించిన ఖర్చులు అయితే భరిస్తున్నామని చెప్తున్నారు తప్ప అసలు ఎన్నాళ్ళు ఈ చికిత్స అందించాల్సి వస్తుంది, దీనికి సరైన యాంటీడోట్ ఇచ్చే పరిస్థితి ఉందా లేదనే విషయాన్ని ఇప్పటిదాకా ఎవరు స్పష్టం చేయలేదు. వీటన్నిటికంటే ముందు ఇప్పటికే ల్యాబ్ రిపోర్ట్ 2 సార్లు తీసుకున్నారు. ఒకసారి విజయవాడ పంపించామన్నారు, రాలేదు. హైదరాబాద్ పంపించినా రాలేదు. రీసెంట్ గా తిరుపతి పంపించి త్వరగా ఈ రిపోర్టులు తెప్పిస్తారని ఉద్దేశిస్తూ తిరుపతి పంపించామని చెప్తున్నారు. ఏదేమైనా ఇంతవరకు అసలు పాలల్లో ఏం కలిసిందో, ఏదైతే పాలల్లో కల్తీ జరిగిందని చెప్తున్నారో ఆ మెటీరియల్ కూడా మంగళగిరి పంపించడం జరిగింది వెరిఫికేషన్ కోసం. దాని వివరాలు కూడా ఇప్పటివరకు స్పష్టం కాలేదు.